వాక్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభాస్ తల్లి అంటే కృష్ణంరాజు భార్య శ్యామలదేవి ఈ అంశాన్ని పంచుకున్నారు. ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హీరో ప్రభాస్ పెళ్లికి సంబంధించి అయితే బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఇక ప్రభాస్ పెళ్లిపై ఆమె స్పందించారు. ప్రధానంగా ప్రభాస్ పెళ్లి త్వరలోనే జరిగే అవకాశాలను అన్నట్టు కూడా ఆమె వెల్లడిస్తున్నారు. ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు ఆమె. ఇక ప్రభాస్ పెళ్ళి ఎప్పుడైనా జరగవచ్చు అంటున్నారు. ఆ పెళ్లి కోసమే పూజలు చేసినట్టుగా చెప్తున్నారు. మీడియాతో మాట్లాడారు. త్వరలోనే ప్రభాస్కు పెళ్లి కావాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లుగా ఆమె చెప్తున్నారు. పెళ్ళి ఈ ఏడాదైనా జరగవచ్చు లేదా ఎప్పుడైనా జరగవచ్చు అంటున్నారు. దీంతో ప్రభాస్ పెళ్లికి సంబంధించి శ్యామలాదేవి క్లారిటీ ఇచ్చినట్లయింది. ఆ అమ్మాయి సినీ హీరోయినా లేక తమ బంధువుల అమ్మాయి అన్నది ఇంకా తెలియదంటున్నారు. కానీ ప్రభాస్కు పెళ్లి మాత్రం జరుగుతుందంటున్నారు శ్యామలాదేవి. అది ఏ ఏడాదైనా లేదా ఈ ఏడాదైనా శివుడు అనుగ్రహిస్తే ఈ ఏడాది జరగవచ్చు అంటూ శ్యామలాదేవి చెప్పడం ఇప్పుడు ఆసక్తిని రేపుతుంది. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా ఉన్నటువంటి ప్రభాస్ పెళ్లి గురించే ఆసక్తికర చర్చ ఇటు ఇండస్ట్రీలోనూ అటు బయట ఈ చర్చ కొనసాగుతూనే ఉంటుంది. ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్గా మారిన తర్వాత గ్లోబల్ వైడ్గా కూడా ప్రభాస్ అంటే క్రేజ్ పెరిగింది, ఆసక్తి పెరిగింది. ప్రభాస్ సినిమాలంటేనే రికార్డులు బద్దలు కొడతాయనే టాక్ కూడా క్రియేట్ చేసుకున్నాడు. దీంతో ప్రభాస్ పెళ్లిపై ఇటు టాలీవుడ్లో అటు బాలీవుడ్లో దేశవ్యాప్తంగా కూడా ఒక ఆసక్తికర చర్చ. ఆ చర్చకు ఇప్పుడు ఆయన పినతల్లి కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి ఓ క్లారిటీ ఇచ్చినట్లయింది. ఆ ఆలయంలో పూజలు చేసిన తర్వాత శివుని అనుగ్రహం కోసం ఆమె ప్రార్థించారని, ప్రభాస్కు పెళ్లి కావాలని కోరుకుంటున్నట్టుగా చెప్తున్నారు. అయితే ఆ అమ్మాయి ఎవరనేది మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వని పరిస్థితి. రైట్. సో మొత్తం మీద ప్రభాస్ పెళ్లికి సంబంధించి శ్యామలాదేవి ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. నేను కృష్ణరాజు గారు ఎన్నోసార్లు దర్శనం చేసుకున్నాము. ఆయనకి ఎంతో ఇష్టమైన దేవుడు. ప్రాంతంలో ఆయన ఎంపీగా తండ్రి అప్పుడు ఫస్ట్ టైం గెలిపించడం అప్పటి నుంచి కూడా ఎప్పుడు కాకినాడ వచ్చినా వచ్చి ద్రాక్షారం రావటం, భీమేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవచ్చు, అమ్మవారు శక్తిపీఠం అలా అలవాటు. కానీ నేను ద్రాక్షారం వెళ్ళాలి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. కృష్ణరాజు గారు నేను వెళ్ళలేదని అనుకున్నాను అంతే. కానీ అనుకోకుండా అక్కడ ఏదో కార్యక్రమం అని కాకినాడలో పిలవటం, ఇంట్లో వని సెరమనీకి రావటం, అంటే భగవంతుడు నాకు అలాగా పిలుపునిచ్చాడనమాట. తండ్రి ఈరోజు ఎంతో మంచి శ్రావణ సోమవారం రోజు దర్శనం చేసుకుంటే ఎంతో మంచిదని వారు చెప్పడం జరిగింది. ఈరోజు తల్లి ఆజ్ఞ తండ్రి ఆజ్ఞ ఉండటం నేను వచ్చిన దర్శనం చేసుకుంటాను. అంటే కృష్ణరాజు గారితో రావడం ఎప్పుడు అలవాటు, పెద్దనే రావడం బాధగా ఉన్నా ఇద్దరం కలిసి నేనుగానే వచ్చి ఇంకిద్దరం ఒకటే దర్శనం చేసుకుని చాలా బాగా కనపురాణం అందరికీ తెలిసిందే. మహానుభావుడు ఈ కలియుగంలో ప్రత్యక్ష దైవమైన ద్రాక్షారామేశ్వర స్వామి. ఎప్పుడు కూడా కృష్ణరాజు గారి చరిత్ర చెప్పేవారు నాకు ఇంత ఇంటి గురించి. దేవ నిర్మాణం అనేవారు. అది ఎవరు సామాన్యులు కట్టిన నిర్మాణం కూడా కాదు. అంత నిదర్శనమైన దేవాలయం ఈ ద్రాక్షారం భీమేశ్వర స్వామి, తల్లి అమ్మవారు, మానికి అమ్మవారు. చాలా అదృష్టం నాకు ఈరోజు. మా ఫ్యామిలీ అందరికీ కూడా ఈరోజు ఆ తండ్రి ఆ తల్లి దర్శనం దొరకటం నేను చేసుకున్న పుణ్యఫలం. చాలా సంతోషంగా. అమ్మ ప్రభాస్ గారు ఆలయంలో అమ్మవారికి స్వామివారికి ప్రభాస్ గారు అర్చనలు పూజలు చేసినట్టు చాలా బాగా జరిగింది. అది ఎందుకు చేశారు అంటే మన కర్తవ్యం ఏంటంటే భగవంతుడికి ఏమి చెప్పక్కర్లేదు. చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తారు, మనం భక్తితో ఆయనకి నమస్కరిస్తే నాకు ఏం కావాలి ఏం చేయాలి అనేది ఆయనకు తెలుసు కాబట్టి ఆయన అన్నీ చేస్తాడు. మనస్ఫూర్తిగా తల్లి కన్నా పెట్టుకున్నాను. ప్రభాస్ గారికి ఏం కావాలని కోరుకున్నారు దేవుని? అది మీ అందరికీ తెలిసిన విషయం. ప్రభాస్ గారు పెళ్లి గురించేగా మీ అందరూ అడిగారు. తప్పకుండా బాబుకి పెళ్లి చేయాలని మాత్రం మనస్ఫూర్తిగా పార్వతీ పరమేశ్వరం నేను కోరుకున్నాను. ఈ సంవత్సరం చేస్తాను ప్రభాస్ గారికి పెళ్ళి అంటే అది శివుడు ఆజ్ఞలో ఎందుకు చేయమైనా కుట్టదంటారు కదా. భగవంతుడు ఆజ్ఞ ఆయన ఎప్పుడు ఏ రోజు అనుకుంటే ఆ రోజు జరుగుతుంది. తప్పకుండా ఆ శుభ సమయం వస్తుంది. అలాగే మా పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకి కూడా ఆ తండ్రి మంచి సంబంధాలు చేస్తారు. అంటే ప్రభాస్ గారికి మీ ఫ్యామిలీ కుటుంబంలోనే మ్యారేజ్ చేస్తారు, బయట ఏమన్నా సినిమా హీరోయిన్లు ఎవరన్నా? అది తెలియదు నాకైతే. అది మాత్రం పెళ్లి మాత్రం జరుగుతుంది. అది పెళ్లి మాత్రం జరుగుతుంది. భగవంతుడు ఆజ్ఞ ఉందంతా. చాలా సంతోషం. థ్యాంక్ యూ మేడం. వచ్చాక
ద్రాక్షారం వేమేశ్వర స్వామి వారు, నేను కృష్ణరాజు గారు ఎన్నోసార్లు దర్శనం చేసుకున్నాము. ఆయనకి ఎంతో ఇష్టమైన దేవుడు. ప్రాంతంలో ఆయన ఎంపీగా తండ్రి అప్పుడు ఫస్ట్ టైం గెలిపించడం అప్పటి నుంచి కూడా ఎప్పుడు కాకినాడ వచ్చినా వచ్చి ద్రాక్షారం రావటం, వేమేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవచ్చు. అమ్మవారు శక్తిపీఠం అలా అలవాటు. కానీ నేను ద్రాక్షారం వెళ్ళాలి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. కృష్ణరాజు గారు నేను వెళ్ళలేదని అనుకున్నాను అంతే. కానీ అనుకోకుండా అక్కడ ఏదో కార్యక్రమం అని కాకినాడలో పిలవటం, ఇంట్లో వని సెరమనీకి రావటం, అంటే భగవంతుడు నాకు అలాగా పిలుపునిచ్చాడనమాట. తండ్రి ఈరోజు ఎంతో మంచి శ్రావణ సోమవారం రోజు దర్శనం చేసుకుంటే ఎంతో మంచిదని వారు చెప్పడం జరిగింది. ఈరోజు తల్లి ఆజ్ఞ, తండ్రి ఆజ్ఞ ఉండటం నేను వచ్చిన దర్శనం చేసుకుంటాను. అంటే కృష్ణరాజు గారితో రావడం ఎప్పుడు అలవాటు, పెద్దనే రావడం బాధగా ఉన్నా ఇద్దరం కలిసి నేనుగానే వచ్చి ఇంకిద్దరం ఒకటే దర్శనం చేసుకుని చాలా బాగా తలపురాణం అందరికీ తెలిసిందే. మహానుభావుడు ఈ కలియుగంలో ప్రత్యక్ష దైవమైన ద్రాక్షారం వేమేశ్వర స్వామి. ఎప్పుడు కూడా కృష్ణరాజు గారి చరిత్ర చెప్పేవారు నాకు ఇంత ఇంటి గురించి. దేవ నిర్మాణం అనేవారు. అది ఎవరు సామాన్యులు కట్టిన నిర్మాణం కూడా కాదు. అంత నిదర్శనమైన దేవాలయం ఈ ద్రాక్షారం వేమేశ్వర స్వామి, తల్లి అమ్మవారు, మానికి అమ్మవారు. చాలా అదృష్టం నాకు ఈరోజు. ఫ్యామిలీ అందరికీ కూడా ఈరోజు ఆ తండ్రి ఆ తల్లి దర్శనం దొరకటం, నేను చేసుకున్న పుణ్యఫలం. చాలా సంతోషంగా. అమ్మ ప్రభాస్ గారు ఆలయంలో అమ్మవారికి స్వామివారికి ప్రభాస్ కోసం అర్చనలు పూజలు చేసినట్టు చాలా బాగా జరిగింది. అది ఎందుకు చేశారు? అంటే మన కర్తవ్యం ఏంటంటే భగవంతుడికి ఏమి చెప్పక్కర్లేదు. చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తారు, మనం భక్తితో ఆయనకి నమస్కరిస్తే నాకు ఏం కావాలి, ఏం చేయాలి అనేది ఆయనకు తెలుసు కాబట్టి ఆయన అన్నీ చేస్తాడు. మనస్ఫూర్తిగా తల్లి కన్నం పెట్టుకున్నాను. ప్రభాస్ గారికి ఏం కావాలని కోరుకున్నారు దేవుని? అది మీ అందరికీ తెలిసిన విషయం. ప్రభాస్ గారు పెళ్లి గురించేగా మీ అందరూ అడిగేది. తప్పకుండా బాబుకి పెళ్లి చేయాలని మాత్రం మనస్ఫూర్తిగా పార్వతీ పరమేశ్వరం నేను కోరుకున్నాను. ఈ సంవత్సరం చేస్తాను ప్రభాస్ గారికి పెళ్ళండి. అంటే అది శివుడు ఆజ్ఞలో ఎందుకు చేయమైనా కుట్టదు అంటారు కదా. భగవంతుడు ఆజ్ఞ ఆయన ఎప్పుడు ఏ రోజు అనుకుంటే ఆ రోజు జరుగుతుంది. తప్పకుండా ఆ శుభ సమయం వస్తుంది. అలాగే మా పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకి కూడా ఆ తండ్రి మంచి సంబంధాలు చేస్తారు. అంటే ప్రభాస్ గారికి మీ ఫ్యామిలీ కుటుంబంలోనే మ్యారేజ్ చేస్తారు, బయట ఏమన్నా సినిమా హీరోయిన్లు ఎవరన్నా? అది తెలియదు నాకైతే. అది మాత్రం పెళ్లి మాత్రం జరుగుతుంది. అది పెళ్లి మాత్రం జరుగుతుంది. భగవంతుడు ఆజ్ఞ ఉందంతా. చాలా సంతోషం. థ్యాంక్ యూ మేడం. ప్రభాస్ పెళ్లి గురించి అడిగిన ఆసక్తికర ప్రశ్నలకు ఆమె నవ్వుతూ సమాధానం ఇచ్చారు. ఏదైనా శివుడి ఆశీస్సుల కోసం తాను ప్రార్థించినట్టుగా చెప్తున్నారు. ప్రభాస్ పెళ్ళి త్వరలోనే జరగవచ్చు అంటున్నారు. అది ఎప్పుడనేది ఖచ్చితంగా చెప్పలేమంటున్నారు. కానీ ఖచ్చితంగా పెళ్ళి జరుగుతుంది. అది బంధువుల అమ్మాయితోనా లేదా వేరే ఫీల్డ్కి సంబంధించిన అమ్మాయి అనేది క్లారిటీ ఇవ్వని పరిస్థితి. సో మొత్తం మీద యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్కున్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలితో వరల్డ్ వైడ్ క్రేజ్ సంపాదించుకున్న డార్లింగ్ ప్రస్తుతం ఇంకా సినిమాల షూటింగ్లో చాలా బిజీగా గడుపుతున్నారు. మరి ఎప్పుడు గ్యాప్ వస్తుంది, ప్రభాస్ పెళ్ళి ఎప్పుడు కుదురుతుంది, ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు అనేది చాలామంది ఇంట్రెస్టింగ్గా చర్చించుకుంటున్నారు. దానికి సంబంధించిన ఆసక్తికర చర్చ అయితే సాగుతోంది. ఇప్పటికే పాన్ ఇండియా హీరోగా ప్రభాస్ క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో ప్రభాస్ పెళ్ళి ఎప్పుడు అనేదే ఇప్పుడు ఒక ఆసక్తికర చర్చ. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా కొనసాగుతున్న ప్రభాస్కు త్వరలోనే పెళ్ళి జరుగుతుందంటూ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో శివుని దర్శించుకున్న తర్వాత ఆ ఆశీస్సులు తమ ఫ్యామిలీపై ఉంటాయంటున్నారు. ఖచ్చితంగా శివుడి ఆజ్ఞ ఉంటే ఏదైనా జరుగుతుందంటూ ఆమె చెప్తున్న మాటలు మరొకసారి ప్రభాస్ పెళ్లికి సంబంధించి ఆసక్తికర చర్చకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే ప్రభాస్ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇంకా కొత్త ప్రాజెక్టులను సైన్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి మధ్యలో గ్యాప్ వస్తే కనుక ప్రభాస్ పెళ్లి చేసుకుంటారా? సో ప్రభాస్ ఎప్పుడు ఫ్రీ అవుతారు, ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అనేది చాలామంది ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒకసారి శ్యామలాదేవి ఏం మాట్లాడిందో మళ్ళీ విందాం. కృష్ణరాజు గారు ఎన్నోసార్లు దర్శనం చేసుకున్నాము. ఆయనకి ఎంతో ఇష్టమైన దేవుడు. ప్రాంతంలో ఆయన ఎంపీగా తండ్రి అప్పుడు ఫస్ట్ టైం గెలిపించడం అప్పటి నుంచి కూడా ఎప్పుడు కాకినాడ వచ్చినా వచ్చి ద్రాక్షారం రావటం, వేమేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవచ్చు. అమ్మవారు శక్తిపీఠం అలా అలవాటు.
కానీ నేను ద్రాక్షారం వెళ్ళాలి, ఎన్నో సంవత్సరాలు అయిపోయింది కృష్ణరాజు గారు నేను వెళ్ళలేదని అనుకున్నాను అంతే. కానీ అనుకోకుండా అక్కడ ఏదో కార్యక్రమం అని కాకినాడలో పిలవటం, ఇంట్లో వని సెరమనీకి రావటం, అంటే భగవంతుడు నాకు అలాగా పిలుపునిచ్చాడనమాట. తండ్రి ఈరోజు ఎంతో మంచి శ్రావణ సోమవారం రోజు దర్శనం చేసుకుంటే ఎంతో మంచిదని వారు చెప్పడం జరిగింది. ఈరోజు తల్లి ఆజ్ఞ తండ్రి ఆజ్ఞ ఉండటం నేను వచ్చిన దర్శనం చేసుకున్నాను. అంటే కృష్ణరాజు గారితో రావడం ఎప్పుడు అలవాటు. ఎందుకు చేశారు? అంటే మన కర్తవ్యం ఏంటంటే భగవంతుడికి ఏమి చెప్పక్కర్లేదు. చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తారు, మనం భక్తితో ఆయనకి నమస్కరిస్తే నాకు ఏం కావాలి ఏం చేయాలి అనేది ఆయనకు తెలుసు కాబట్టి ఆయన అన్నీ చేస్తాడు.